ఇప్పుడు మనకు ఎలక్షన్లు స్టార్ట్ అయినాక అన్ని పార్టీలకు కామన్ గానే ఉంటది. ఎందుకు అంటే ఆశావాహులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, టికెట్లు వచ్చినోళ్ళు ఇటు, టికెట్ రాకుంటే ఇంకో పార్టీ, అన్ని గొడదుడుకులు మనం చూస్తూనే ఉన్నాం. అన్ని పార్టీలు ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి మా పార్టీలకు, మా పార్టీల నుంచి కాంగ్రెస్‌లకు, మా పార్టీల నుంచి బీఆర్ఎస్‌లకు, బీఆర్ఎస్ నుంచి మా పార్టీలకు, ఇలా ఈ ఎలక్షన్ అయిపోయే వ ఈ 10వ తారీఖు అయిపోయే వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది వెరీ కామన్. ఇది మనము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి ఎవరెవరి అవకాశాలు వాళ్ళు తీసుకుంటాడు. ఎలక్షన్‌లలో గెలవడము, ఓడడము అనే ఒక ఆలోచనలు, అవకాశాలు తీసుకుంటారు. ఇక బీసీ ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద మా పార్టీ ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుంది. మా పార్టీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మా అమిత్ షా గారు కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఏమని? మేము తెలంగాణలో బీసీకి ముఖ్యమంత్రి ఇస్తున్నాం అని ప్రకటించేశారు. దాన్ని బట్టి ఇక మనము బండి సంజయ్ గారా ఎవరా అనేది ఎవరైనా తను బీసీ వర్గానికి ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు. దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకు అంటే తను అధ్యక్షులుగా చేశారు. ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా చేస్తున్నారు. ఎవరి అవకాశాలు వాళ్ళవి. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇస్తే ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత వాళ్ళకు మన ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మా నేషనల్ హోం శాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడున్న తెలంగాణ కానివ్వండి, ఇప్పటి వరకు బీసీలకు న్యాయం జరగలేదు. బీసీ ముఖ్యమంత్రి రాలేదు. బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల కోసం, 54% జనాభా ఉన్న బీసీల కోసం ఇప్పటి వరకు ఆ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మా పార్టీ నుంచి ఖచ్చితంగా ఆ అవకాశం ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది.